ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. కాబట్టి ఈ మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే సింహాసనం నుంచి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క సింహాసనం నుంచి ఈ మాట వచ్చింది. కాబట్టి నూతనమైనటువంటివిగా చేయించున్నాను. కాబట్టి పాతది గతించిపోయిన సమస్తము క్రొత్తవాయను. కాబట్టి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. కాబట్టి దేవుడు సమస్తాన్ని ఏం చేసినాడు? నూతనంగా చేసినాడు. కాబట్టి చూస్తున్నాం కదా, ఆదాములో ఉన్నటువంటి పాపంలో దేవుడు ఏం చేసినాడు? రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని గార్చి పునరుద్ధారణై 3వ దినాన తిరిగి లేచి ఆయన మన పాప జీవితాన్ని మార్చి నూతనంగా మార్చినాడు. కాబట్టి మనము నూతనంగా అయిపోయినాం. ఈ దినాన కూడా ప్రభు మనము దేనిలో నుండి ప్రభు మనల్ని నూతనంగా చేస్తున్నాడో దాన్ని ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. చదివి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేస్తున్నాడంట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. కాబట్టి తాను ప్రేమించిన కుమారుని యొక్క 4 తన ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. కాబట్టి ఏంటిది నూతనత్వం అంటే? ప్రభువు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేస్తున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారం ఏంటిదో అధికారం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశను అనుసరించి మనకు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. కాబట్టి ఇది మన పరిస్థితి. ఏంటంటే మన పరిస్థితి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము. అంతేకాదు మన పరిస్థితిని చూసినట్లయితే వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను కింద ఉన్న వారము, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఏం చేస్తున్నాము? నడుచుకున్నాం. కాబట్టి ఈ ప్రపంచ ధర్మము చొప్పున అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత చొప్పున ఈ యుగ సంబంధము చొప్పున మనం నడుచుకున్నాం. అంతేకాదు మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కాబట్టి ఇది అంధకార సంబంధమైనటువంటి శత్రు యొక్క కార్యం. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది కదా, అంధకార సంబంధమైన అధికారము. అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే ఏంటిది? ఇవన్నీ మొదటిగా ఏంటిదంట? అపరాధములు ఉన్నాయి మనలో. 2వది పాపం ఉన్నాయి. 3వది చచ్చిన వారమైన. 4వది వాయుమండల సంబంధమైన అధిపతికి దాసులమైన. తర్వాత అవిధేయులైన వారిని
ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మం యొక్క దాని చొప్పున నడుచుకున్నాం. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు ఏం చేసుకున్నాం, నెరవేర్చుకున్నాం. శరీరాశను అనుసరించి నడుచుకున్నాం. స్వభావ సిద్ధంగా మనం ఏమైపోయినాం, దైవోగ్రతకు పాత్రలమైపోయినాం. కాబట్టి ఇది మన యొక్క పాత స్థితి, ప్రాచీన స్థితి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. రోమా చాలక శరీరానుసారమైనటువంటి మనసు ఎవరికి విరోధంగా ఉందంట? దేవునికి విరోధంగా ఉన్నది. మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 36. 8వ అధ్యాయము 36వ వచనం. చేసేదా మీరు స్వతంత్రులై ఉంటారు. కాబట్టి మనము పూర్వము స్వతంత్రత కోల్పోయిన వారం, అంధకారంలో ఉన్న వారము. అంతేకాదు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమా 14:17. రోమిలకు రాసిన పత్రిక అందరం కలిసి చదువుకుంటాం. 14వ అధ్యాయము రోమా 14:17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానం కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమైనది. కాబట్టి పూర్వము మన స్థితి నీతి లేని వారు, సమాధానము లేని వారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ప్రభు మనల్ని అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపించి ఏం చేస్తున్నాడంట? దేవుని వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని వారసులుగా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటిదంట? మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి విడిపించినాడు. ఎలా విడిపించినాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విషయమై ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఎలా మనము ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియల నుంచి, శరీర క్రియల నుంచి, పాప క్రియల నుంచి విడిపించబడినామంటే యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం ఏం చేయబడినాం? విడిపించబడినాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి రక్తము ఆ కలువరి శిలువలో మన విషయం ఏం చేస్తున్నాడు? అర్పించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలిగావించబడినాడు. తను వధించబడిన గొర్రెపిల్లగా మార్చబడినాడు. శిలువ మీద ఆయన కాల్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తంలో మనకు విడుదల దొరికింది. లేదంటే మన స్థితి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారము అందులో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో మనము పూర్వకంని పోయి దైవోగ్రతకు మనము పాత్రమైన వారు. కాబట్టి దైవోగ్రతకు పాత్రైన వారు ఎక్కడికి వెళ్తారు? ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ చీకటి స్వభావంలో ఉన్నటువంటి ఆ శక్తికి దాసులైపోయి నిత్య నాశనము నరకానికి పాత్రులైతారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపించినాడు. విడిపించడమే కాదు, దేవుని వారసులుగా, దేవుని రాజ్య వారసులుగా చేసినాడు. అంటే ఏంటిదంట? చూడండి, దేవుని రాజ్య వారసులుగా చేసినాడంటే రోమిలకు రాసిన పత్రిక చదివాం కదా, 14వ అధ్యాయము 17వ వచనం. నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం దొరికింది. కాబట్టి ఏంటిదంట? దేవుని రాజ్యము మనకేం దొరికిందంట? నీతి దొరికింది, తర్వాత సమాధానం దొరికింది, పరిశుద్ధాత్మయందలి ఆనందము దొరికింది. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ దొరికింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినాడు.
ఎప్పుడైతే మన పాపాలు ప్రభు రక్తంలో కడుక్కున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్య వారసులుగా మార్చబడినాం. పాతది పోయింది, నవీనత్వము మన జీవితంలోకి వచ్చింది, నూతనత్వము మన జీవితంలోకి వచ్చింది. అంతేకాదు మనం ఫలింపయ్యేబడినాం, మనం ఆశీర్వదింపబడినాం. ఏంటిది ఫలింపు? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏంటిదంట ఫలము? ఏంటిదంటే ఆశీర్వాదము. చెప్పండి, ఏంటిదంటే ఆశీర్వాదము? 22వ వచనం. పాపం నుండి విమోచింపబడ్డ ఆశీర్వాదం. తర్వాత దేవునికి దాసులైనట ఆశీర్వాదం. తర్వాత పరిశుద్ధత కలుగుట ఆశీర్వాదం. కాబట్టి మన ఫలం ఏంటిది? ఫలించినామంటే అర్థం ఏంటిదంటే మన పాపం నుంచి మనం విడిపించబడి పరిశుద్ధాత్మనికి మనము ఏమైపోయినాము? దాసులమైనాము, దేవాది దేవునికి దాసులమైనాం. కాబట్టి మనకు వచ్చిన ఫలం ఏంటిదంటే పరిశుద్ధతే మన ఫలము. కాబట్టి అంధకారమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం నుంచి విడిపించబడి, ఆ యొక్క శరీర కార్యం నుంచి విడిపించబడి, దైవోగ్రతకు సంబంధమైనటువంటి కార్యం నుంచి విడిపించబడి ప్రభుకు దాసులమైపోయి పరిశుద్ధతను స్వతంత్రించుకున్నప్పుడే మనకు ఫలము దొరికింది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి ఏం చేసింది? పవిత్రత వచ్చింది, పరిశుద్ధతను ఇచ్చింది. ఆ పరిశుద్ధతను బట్టి మనము ఫలింపులోకి వచ్చినాం. కాబట్టి మన జీవితంలో క్రీస్తు రక్షణ దొరికింది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 4:12. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదవక. కాబట్టి ఏ నామమున మనకు రక్షణ అంట? యేసు నామమునే మనము రక్షణ పొందవలను. ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి యేసు నామంలో రక్షణ దొరికింది. అంతేకాదు యేసు నామంలో మనకు జీవం దొరికింది. జాన్ గాస్పెల్ చాప్టర్ 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చివరి భాగం. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వై గాడ్ కేమ్ దిస్ వరల్డ్? మనల్ని జీవంలోకి తీసుకురావడానికి వచ్చినాడు. కాబట్టి నీతి ఇచ్చినాడు ప్రభు, సమాధానం ఇచ్చినాడు, పరిశుద్ధత ఇచ్చినాడు, ఫలం ఇచ్చినాడు. అంతేకాదు మనకి ఏమి ఇచ్చినాడంట? తన జీవం ఇచ్చినాడు, తన వెలుగు ఇచ్చినాడు, తర్వాత తన యొక్క రాజ్య వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు, ముడిస్తున్నాడు. ఏంటంటే రక్షణలో ఏం దొరికిందంట? మనకు నీతి దొరికింది. తర్వాత ఏం దొరికింది? సమాధానం దొరికింది. తర్వాత ఏం దొరికింది? పరిశుద్ధత దొరికింది. తర్వాత ఏం దొరికింది? నిత్య జీవం దొరికింది. ఏం దొరికింది? నిత్య జీవం దొరికింది. చదవండి, చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. రోమన్స్ చాప్టర్ 8:30. చాలండి. కాబట్టి 8:30లో ఎవరిని ముందుగా నిర్ణయించినాడో వారిని పిలిచినాడు. నిర్ణయించిన వారిని ఏం చేస్తున్నాడు? పిలిచినాడు. ఎవరిని పిలిచినాడో వారిని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని ఏం చేస్తున్నాడు? మహిమపరిచినాడు. కాబట్టి ఇప్పుడు 5వది ఏంటిదంట? యేసుక్రీస్తు వారు నూతన పరచడంలో ఏంటిదంట? ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రభు మనల్ని మహిమపరిచినాడు. ఆదాంలో ఆ యొక్క ఏదైనా తోటలో కోల్పోయినటువంటి మహిమను ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ రక్తం ద్వారా, ఆయన యొక్క శిలువ ప్రయోజనాన్ని బట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములు కడుక్కునట ద్వారా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మహిమపరిచినాడు. కాబట్టి దేవుడు మనల్ని మహిమపరిచినాడు. కాబట్టి తన భక్తులను ఆయన మహిమపరిచిన దేవుడుగా ఉన్నాడు. చూడండి,
కీర్తనలు 116:15. కీర్తనలు 116:15. కీర్తనలు 116:15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. చాలండి. యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి ఎట్లా ఉందట? విలువగలది, వెరీ ప్రెషియస్. కాబట్టి ఆయన భక్తుల్ని ఎలా చేస్తున్నాడంట? విలువగలిగిన వారినిగా చేస్తున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ప్రభునందు మృతులు ఎలాంటి వారంట? ధన్యులు. కాబట్టి ధన్యులను చేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అంటారు, ఈ దేవుని విడిచిపెట్టి ప్రభువునంద నివసించుటకు నేనేం చేస్తున్నాను? ఇష్టపడుచున్నాను. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. ఫిలిప్పీ నిరీక్షించుచున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. 3వ అధ్యాయం ఫిలిప్పీ 3:20-21. అందరం కలిసి చదువుకుంటాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తము కనిపెట్టుకొంచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కాబట్టి ప్రభు తన ప్రజలకు ఈ లోకాన్ని వదిలిపెట్టిన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని వదిలిపెట్టిన వారిని ఏం చేస్తున్నాడు? మొదటిగా ఏం చేస్తున్నాడు? ఆయన భక్తుల మరణము విలువైన దానిగా చేస్తున్నాడు. రెండవది ప్రభునందు మృతినందు వారిని ఏం చేస్తున్నాడు? ధన్యుల్ని చేస్తున్నాడు. మూడవది ప్రభుతో ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చినాడు. నాలుగవది ఏమిచ్చినాడంట? మహిమ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? దీన శరీరాన్ని ఏ శరీరంగా మారుస్తున్నాడు? మహిమ శరీరంగా మారుస్తున్నాడు. కాబట్టి నిత్యరాజ్యంలో మన స్థితి ఎట్లా ఉంటుందంటే మహిమ శరీరాలను ధరించుకుంటాం. కాబట్టి ఇక్కడ దీన శరీరంతో ఉన్నాం, బలహీనతో ఉన్నాం, వ్యాధి బాధలతో ఉన్నాం, వేదంతో ఉన్నాం. ఒకనాడు ప్రభుతో ఉంటే మహిమ కలిగినటువంటి శరీరంలో ఉంటాం. ఈ బలహీనతలు ఏమాత్రం కూడా ఉండవు. కాబట్టి ప్రభు మహిమలోకి మార్చబడే వారంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఎన్నో చూసుకున్నాము, నూతనత్వంలో ఎన్నో చూసుకున్నాం. 5వ మొదటిది ఏంటిదంట? యేసు రక్తం ద్వారా మన పాపాలు కడుక్కున్న తర్వాత ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీర్చినాడు. రెండవది ఏం చేస్తున్నాడు? ప్రభు మనల్ని సమాధానపరిచినాడు. మూడవది ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? పరిశుద్ధత ఇచ్చినాడు. నాలుగవది ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? నిత్య జీవం ఇచ్చినాడు. ఐదవది ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మహిమపరిచినాడు. ఈ మహిమలో తన యొక్క భక్తుల మహిమ ఎలా పరిచినాడో అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత తన భక్తుల్ని ఏ విధంగా మహిమపరిచినాడంటే వారిని విలువగలిగిన వారిగా ఎంచినాడు, వారిని ధన్యులు చేస్తున్నాడు, వారిని ప్రభుత్వం నివసించేటువంటి అనుభవాన్ని ఇచ్చినాడు, వాళ్ళ దీన శరీరాలను మహిమ శరీరంగా మార్చినాడు. కాబట్టి జీవించున్న మన స్థితి ఏంటిది? ప్రభు కొరకు ఎదురు చూస్తున్న మన స్థితిని బట్టి ఏంటిది? మనం దేవుని ఎలా ఆరాధించాలా, మనం దేవుని ఎలా మహిమపరచాలా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్యజనులు ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది అనగా మీ అందులో క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును బయలుపరచెను. కాబట్టి ఇప్పుడు ఏంటంట? ఆయన అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ప్రభు ఏమైనాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కింద 6వ ఫుట్నోట్లో 6 నెంబర్ వేసి ఏం రాయబడి ఉన్నది? గృహ నిర్వాహకత్వము. ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు,
ప్రభు మహిమ యొక్క నిరీక్షణ అయినాడు. ప్రభు గృహ నిర్వాహకత్వాన్ని చేస్తున్నాడు. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ జీవన సంబంధమైనటువంటి స్థితిలో ప్రభు మనకు నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. ఒకనాడు ప్రభువును కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మనకు ఉంది. ప్రభువు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అంటే శత్రువు కార్యం నుంచి తప్పిస్తాడు, అంధకార సంబంధమైనటువంటి క్రియల నుంచి తప్పిస్తాడు, బాధల నుంచి వేదల నుంచి తప్పించి ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. అంటే గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? ఒక గృహాన్ని ఏం చేస్తాడు? కడతాడు. ఒక గృహాన్ని సరి చేస్తాడు. ఒక గృహానికి ఆధారంగా ఉంటాడు. ఇంటికి యజమాని ఎలా అయితే ఆధారంగా ఉన్నాడో ప్రభు అలా ఆధారంగా ఉండి మన జీవితాన్ని ఎక్కడికి నడిపిస్తాడు? నిత్య రాజ్యంలోకి, నిత్య మహిమలోకి మనల్ని ఏం చేస్తాడు? నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంతేకాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఆరోదిగా ఏమైపోతున్నాయంటే మన జీవితము చూడండి, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచున్నాం. కాబట్టి దినదినము మార్పు చెందుతున్నాం. దినదినము ప్రభు యొక్క స్వారూప్యంలోకి వెళ్తున్నాం. ఒకనాడు అంధకార సంబంధమైనటువంటి క్రియలో ఉన్నటువంటి మనము ప్రతిదినము దేవుని మహిమలో మార్చబడుతున్నాం. దేవుని యొక్క స్థితిలోకి వస్తున్నాం. అందుకోసం ఇక్కడ రాయబడి ఉంది, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తున్నాం. మనల్ని ఎప్పుడైతే మన జీవితాలు చూస్తున్నాడో మనలో ఏం కనబడుతుందంట? ప్రభు మహిమ కనబడుతున్నాయి అన్న. ఆయనను చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. దేవుని చూసినట్టు అనిపిస్తుంది అన్న. ఆయనను చూస్తే ఆయన మాట్లాడుతుంటే ఎంతో చక్కగా దేవుని మాటలు ఎంతో మృదుత్వంగా ఉన్నాయి, ఎంతో కోమలంగా ఉన్నాయి. ఆయనను చూస్తే ఎంతో సరి చేసేవాడుగా ఉన్నాడు, ఎంతో గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు. అంటే ప్రభువు యొక్క మహిమ మనలో ప్రజ్వలింపజేయబడుతుంది. ప్రభు యొక్క తేజస్సు మన జీవితంలోకి రాబడుతుంది. ఒకనాడు మనం నోరు తెలిస్తే బూతు మాటలు, ఒకనాడు మన నోరు తెలిస్తే శరీర కార్యములు, ఒకనాడు మన స్థితిని చూస్తే శరీర క్రియలు. అలాంటి మనల్ని ప్రభు మహిమలోకి మారుస్తున్నాడు. మహిమలోకి కాదు, ప్రభు యొక్క సాదృశ్యంలోకి తీసుకొని వెళ్తున్నాడు. ప్రభు యొక్క స్థితిలోకి మనల్ని పంపిస్తున్నాడు. మహిమ నుంచి ప్రభు ఏం చేస్తున్నాడు? అధిక మహిమలోకి మనల్ని తీసుకొని పోతున్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాం. కాబట్టి మహిమ నుంచి ఏం చేస్తున్నామంట? అధికమైనటువంటి మహిమను పొందుచున్నాం. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. దినదినము ప్రభు యొక్క స్వారూప్యంలోకి మార్చబడేటువంటి అనుభవం. వాక్యాన్ని చదివి తన స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం. ప్రార్థనలో ఏకీభవించి తన స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం. దేవుని దగ్గర కనిపెట్టి తన స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం. నీతిగా యథార్థంగా ఉండి తన స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం. ప్రతి దినము ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? తన స్వారూప్యంలోకి మారుస్తున్నాడు. అదే నూతనత్వం, అదే ప్రభు మన జీవితంలో చేసే గొప్ప నూతన క్రియ. కాబట్టి ఇప్పుడు 7వది ఏంటిదంట? మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తున్నాం. అంతేకాదు, ఈ లోకాన్ని వదిలిపెడితే ఏం ధరించుకుంటామంట? మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినాం కదా, మనము ఈ దీన శరీరాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గర మహిమ శరీరంతో ఉంటాం. మన పౌరసత్వము ప్రభుతో ఉంది. చివరిగా చూస్తే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 1 John chapter 3. 1 యోహాను రాసిన పత్రిక
3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనాము, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, ఆ గనుక ఆయనను పోలి ఉందుము. కాబట్టి ఎట్లా ఉంటామంట? ఆయనను పోలి ఉంటాం. ఎట్లా ఉంటామంట? మనము ఆయనను పోలి ఉంటాం. చూస్తే పరలోక రాజ్యంలో చూస్తే అందరినీ చూస్తే అందరు యేసుక్రీస్తు లాగానే కనబడతారు. అందరు మహిమతో కలిగి ఉంటారు. పరలోక రాజ్యంలో చూస్తే ప్రభు యొక్క మహిమ, మన మహిమ ఆయనను పోలి ఉన్నట్టుగా కనబడతామంట. భూలోకంలో దీన శరీరంలో ఉన్నటువంటి మనము పరలోకంలో ఎట్లా ఉంటామంట? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఆయనను పోలి ఉంటాం. ఆయనను పోలి ఉండేటువంటి భాగ్యము ప్రభు నూతనత్వంలో నీకు నాకు ఇచ్చినాడు. కాబట్టి మన వాక్య భాగము ఏంటి అంట? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. కాబట్టి ప్రభు సమస్తాన్ని నూతనమైనవిగా చేసినాడు. నూతనమైనవిగా చేసేటప్పుడు మన స్థితి ఏ విధంగా ఉందంట? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారము మన స్థితి ఏ విధంగా ఉందంట? చదవండి. కొలస్సీ 1:13. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. ఎలాంటిదంట అంధకార సంబంధమైనటువంటి అధికారము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే అపరాధంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, తర్వాత చచ్చిన వారంగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, వాయు సంబంధమైన అధిపతికి దాసులమైపోయినాం, తర్వాత ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాం, శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను మనం ఏం చేసుకున్నాం? నెరవేర్చుకున్నాం. చివరిగా దైవోగ్రతకు పాత్రులమైన కాబట్టి శరీర కోరికలను నెరవేర్చుకొని దేవునికి మనము ఏమైపోయినాము? దైవోగ్రతకు పాత్రమైపోయినాం. ఇది మన పాత స్థితి, ఇది మన ప్రాచీన పుత్రుడు. కాబట్టి ప్రాచీన స్వభావం ఇది ఇలాంటిది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి మానవుని ఆకారంలో వచ్చినాడు, రక్త మాంసములు ధరించుకొని వచ్చినాడు. ఆయన మరణించినాడు, శిలువలో తన రక్తాన్ని కార్చినాడు. కాబట్టి యేసు రక్తమును బట్టి మన యొక్క ప్రతి పాపం ఏం చేయబడింది? కడగబడింది. మనం పరిశుద్ధంగా మార్చబడినాం, మనం నీతిమంతులంగా మార్చబడినాం. కాబట్టి యేసు రక్తం ద్వారా మనకు ఎన్ని గొప్పమైనవి దొరికినాయి. మొదటిగా యేసు రక్తం ద్వారా కడగబడటం ద్వారా మనం ఏం చేయబడినాం? నీతిమంతులంగా మార్చబడినాం. రెండవది, మన జీవితంలోకి సమాధానము వచ్చింది. మూడవది, మనం దేన్ని స్వతంత్రించుకున్నాం? పరిశుద్ధతను స్వతంత్రించుకున్నాం. అంతేకాదు నిత్య జీవం మనకు దొరికింది. ఏం దొరికింది? నిత్య నరకాన్ని పోవాల్సిన మనకు ఏం దొరికింది? నిత్య జీవం దొరికింది. అంతేకాదు ప్రభు యొక్క మహిమలోకి మార్చబడినాం. ప్రభు యొక్క మహిమలోకి వచ్చినాం. కాబట్టి ఐదవదిగా ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడు? తన రక్షణలో మనల్ని ఏం చేస్తున్నాడు? మహిమపరిచినాడు. ఇంతవరకు ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే భక్తులు చనిపోయినారో, ప్రభుని యందు విశ్వాసం నుంచి చనిపోయినారో, వాళ్ళ మరణాన్ని దేవుడు ఎలా ఎంచినాడంట?
కీర్తన 116:15 ప్రకారము ఆయన దృష్టికి విలువగల దానిగా చేసినాడు. అంతేకాదు ప్రభునందు ఎవరైతే మరణించినాడో వారిని ఏం చేస్తున్నాడు? ప్రభు ధన్యుల్ని చేస్తున్నాడు. తర్వాత ప్రభు దగ్గర ఉండేటువంటి భాగ్యము, ప్రభుతో సదాకాలము ఉండేటువంటి భాగ్యాన్ని వాళ్ళకు ప్రసాదించినాడు. అంతేకాదు వారిని మహిమపరిచినాడు. మహిమ దేహాలను ప్రభు వారికి ఇచ్చినాడు. మన స్థితి ఏంటిది? భూలోకంలో ఉన్న మన స్థితి ఏంటిది? ప్రభు మనల్ని నిర్ణయించినాడు, ప్రభు మనల్ని పిలిచినాడు, ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మహిమపరిచినాడు. కాబట్టి రక్షణలో మనకేం దొరికింది? ప్రభు మహిమ దొరికింది. ఇంకేం దొరికింది? మన ప్రభు మనకు మహిమ నిరీక్షణ అయినాడు. మంచి గృహ నిర్వాహకత్వాన్ని ప్రభు చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని ఎక్కడికి చేస్తాడంట? మంచి గృహ నిర్వాహకత్వం చేసి మనల్ని ఎక్కడికి తీసుకొని పోతాడు? నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలోకి తీసుకొని పోతాడు. అక్కడ ప్రభు మహిమను మనం పోలి ఉండే వారంగా ఉంటాం. అంతేకాదు ప్రభు ఏం చేస్తున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 మనకు ఉన్నటువంటి స్థితిని, మన పరిశుద్ధతను మహిమలోకి మార్చి ఆయన స్వరూపంలోకి నడిపించి మహిమ నుండి ఏమిస్తున్నాడు? అధికమైనటువంటి మహిమ ఇస్తున్నాడు. కాబట్టి ఆ రోజు ప్రభు మహిమపరిచిన దేవుడే కాదు, ఏం చేస్తున్నాడు? అధికమైనటువంటి మహిమలోకి మారుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ నిత్య రాజ్యంలో మన పౌరత్వం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. ఏనాడైతే ఎప్పుడైతే ఈ లోకంలో మన శరీరాన్ని వదిలిపెడితే ప్రభు దగ్గర ఉంటాం. ఎట్లా ఉంటాం? ప్రభు దగ్గర మహిమ శరీరంతో ఉంటాం. కాబట్టి పరలోక రాజ్యంలో మనల్ని చూసినప్పుడు ఎలా కనబడతాం? ప్రభువును పోలి ఉంటాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షం కాలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాం కనుక ఆయనను పోలి ఉందాము. కాబట్టి ప్రభువును మనం ఏం చేస్తాము? పోలి ఉంటాం. ఉదయకాల సమయంలో నీ స్థితి అంధకార సంబంధమైనటువంటి స్థితిలో నుండి మార్పు చెందబడిందా? సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడి స్వతంత్రుడు అయినావా? ఒకవేళ అయితే ప్రభు యొక్క రక్తం ద్వారా నీ జీవితం కడగబడితే, ప్రభు రక్తం ద్వారా నీ పాప జీవితం మార్పు చెందించబడితే, ప్రభు యొక్క స్థితి నీలోకి వస్తే, ప్రభు యొక్క నీతి నీలోకి వస్తే, ప్రభు యొక్క సమాధానం నీలోకి వస్తే, ప్రభు యొక్క పరిశుద్ధత నీలోకి వస్తే, ప్రభు యొక్క జీవం నీలోకి వస్తే, ప్రభు యొక్క వెలుగు నీలోకి వస్తే, ప్రభు యొక్క మహిమ నీలోకి వస్తే, ప్రభు యొక్క అధిక మహిమ నీలోకి వస్తే, ప్రభు యొక్క స్వరూపం నీలోకి వస్తే, ప్రభు ఈ దినాన ఈ లోకాన్ని వదిలిపెడితే నిత్యరాజ్యంలో ప్రభుతో ఉంటాను, మహిమ శరీరాన్ని ధరించుకొని ఉంటానని సంకల్పము, దృఢ సంకల్పము నీ హృదయంలో ఉంటే ప్రభువును ఆరాధించకుండా ఈ యొక్క స్థలాన్ని వదిలిపెట్టాం. కాబట్టి ప్రభువుని ఆరాధించుదాం గాక. అందరం లేచిన పాట పాడుకుంటా